వాళ్ళిద్దరూ ఒకప్పటి ప్రేమికులు. ఇంతలో ఏమైందో ఏమో వారిద్దరూ విడిపోయారు. కానీ అతను సైలెంట్ అయినా ఆమె మాత్రం పగ పెంచుకుంది. అతని జీవితాన్ని నాశనం చేయాలని ఫిక్స్ అయ్యింది. ఇంకేముంది, తన మాస్టర్ మైండ్తో సినిమాటిక్ స్టైల్లో ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ను ఇంప్లిమెంట్ కూడా చేసింది. అతని అరెస్ట్కి కారణమైంది. కానీ పోలీసుల విచారణలో అంతకుమించిన మైండ్ బ్లాక్ ట్విస్ట్ వెలుగు చూసింది. అసలు గుట్టు రట్టయింది. ఇప్పుడు ఈ టాపిక్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనమైంది. మరి ఇంత సెన్సేషనల్ అయిన ఈ మ్యాటర్కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఓసారి చూసేద్దాం. హైదరాబాద్లోని రహమత్ నగర్కు చెందిన ఓ యువతి తన మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నం కాస్త విఫలమవడంతో అడ్డంగా బుక్కైంది. అసలు నిందితురాలు ఆమె అని తేలడంతో ఆమెకు సహకరించిన వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. రహమత్ నగర్కు చెందిన యువతి అమీర్పేట్లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. సరూర్ నగర్కు చెందిన ఓ యువకుడు కూడా అదే ప్రాంతంలో పనిచేసేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే కొంతకాలం రిలేషన్షిప్లో ఉన్న తరువాత ఆ యువకుడు యువతిని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో అతనిపై కోపం, పగ పెంచుకుంది యువతి. ఎలాగైనా అతని జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా అతన్ని జైలుకు పంపాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే తనకు తెలిసిన కొందరు స్నేహితుల సహాయంతో కొంత గంజాయిని కొనుగోలు చేసింది. దీనిని ప్యాకెట్లో పెట్టి తన వద్ద దాచుకుంది. తన స్నేహితులతో తన మాజీ ప్రియుడికి ఫోన్ చేయించింది. ఆ తర్వాత యువతి, ఆమె స్నేహితులు ప్రియుడితో కలిసి అతని కారులో జూబ్లీహిల్స్లోని ఓ పబ్కు వెళ్లారు. ఇదే మంచి ఛాన్స్ అనుకుని వెంటనే తనకు తెలిసిన పోలీస్ కానిస్టేబుల్కు ఫోన్ చేసింది. ఒక వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడని, అతని కారులో గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయని సమాచారం అందించింది. దీంతో వెంటనే సదరు పబ్బు వద్దకు చేరుకున్న పోలీసులు యువతి చెప్పిన కారులో సెర్చ్ చేశారు. అందులో 5 గంజాయి ప్యాకెట్లు లభ్యమవ్వగా యువతి మాజీ ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని విచారించగా గంజాయితో తనకేం సంబంధం లేదని, తనకు తెలిసిన వారి కారును తీసుకొచ్చానని తెలిపాడు. దీంతో అతన్ని పక్కన పెట్టి కారులో వచ్చిన మిగతా వారిని విచారించారు పోలీసులు. మొదట ఎవరు తమకు తెలియదంటే తమకు తెలియదని బుకాయించారు. కానీ పోలీసులు వదిలిపెడతారా? తమదైన శైలిలో విచారించగా అసలు నిజం చెప్పేశారు. యువతి కావాలనే అతనిపై కక్ష పెంచుకుందని, తనను దూరం పెడుతున్న ఈ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లు నిర్ధారించారు పోలీసులు. మ్యాటర్ మొత్తం రివీల్ అవ్వడంతో పోలీసులు యువతిని, ఆమెకు సహకరించిన మరో 6గురిని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాగా యువతి వేసిన ప్లాన్ తెలిసి మాజీ ప్రియుడు, పోలీసులు అవాక్కయ్యారు. आगे పడతాను ఇంకెంతమంది ఇద్దరు లేడీ పైన సరే చూస్తాం కదా అది కూడా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.